మమ్మల్ని పాతాళానికి పంపించొద్దని వేడుకుంటున్నాం. చూడండి, దెయ్యాలు కూడా పాతాళానికి భయపడుతున్నాయి. ఎంత శక్తి గల దెయ్యాలు! వాడికి సంకెళ్ళు కడితే సంకెళ్ళు మాత్రం పట్ట తెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత బలమున్న దెయ్యాలు, శక్తి ఉన్న దెయ్యాలు యేసుక్రీస్తు ప్రభు మీదకి తిరగబడట్లా, మీదకి రావట్లా. దెయ్యాలు కూడా భయపడుతున్నాయి. దేనికి భయపడుతున్నాయి? పాతాళానికి భయపడతాయి. దెయ్యాలకు భయం ఉంటుందా? దెయ్యాలకి భయం ఉంటుందా? ఉండదు. దెయ్యాలు భయపడతాయా? దెయ్యాలకు చీకటి అంటే భయమా? దెయ్యాలకి సమాధులు అంటే, శ్మశానం అంటే భయమా? దెయ్యాలకి అర్ధరాత్రి 12 గంటలంటే భయమా? అస్సలు భయం ఉండదు. ఎందుకని? అసలు ఉండేదే అక్కడ. అర్ధరాత్రి అంటే ఇష్టం, చీకటి అంటే ఇష్టం, సమాధులు అంటే ఇష్టం. మరి దెయ్యాలకి భయం అనేది ఎందుకు ఉంటుంది? కానీ అంతటి దెయ్యాలు కూడా, దెయ్యాలకు మనం భయపడుతున్నాం. ఆ దెయ్యాలు కూడా భయపడుతున్నాయి. దేనికి? పాతాళానికి భయపడతాం. కానీ నువ్వు భయపడుతున్నావా? భయం లేని దెయ్యాలే, నిన్ను భయపెట్టే దెయ్యాలే, ఆ దెయ్యాలే భయపడుతున్నాయి. దేనికి? పాతాళానికి భయపడుతున్నాయి. కానీ మనుష్యుడా, విశ్వాసి, నువ్వు భయపడుతున్నావా? పాతాళానికి భయపడుతున్నావా? నరకానికి భయపడు